హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో నేను పాతకాలంలో చేసే పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను టొమాటోస్తో. ఇది ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది అండ్ బయట ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు, సంవత్సరాలు నిలువ ఉంటుంది అండ్ అంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ పచ్చడి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎవరైనా ఈజీగా పెట్టవచ్చు అండ్ టేస్ట్ అయితే అందరికీ నచ్చుతుంది. అండ్ పదే పదే ఈ పచ్చడి ప్రిపేర్ చేయించుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఎండబెట్టిన టమాటోస్తో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఫ్రమ్ స్క్రాచ్ చూపిస్తాను ఎలానో, లాస్ట్ వరకు చూడండి. 3 కేజీల టమాటోస్తో పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను. ముందుగా అయితే 3 కేజీ టమాటోస్ తీసుకొని అవి మంచిగా వాష్ చేసుకొని ఆరబెట్టేసి తడి లేకుండా మంచిగా తుడిచేసుకోండి. తడి తగలకపోతే పచ్చడి ఎన్ని రోజులైనా నిలువ పెట్టుకోవచ్చు అండ్ బయట కూడా ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది. ఇది కొంచెం వాటర్ టచ్ అయినా పచ్చడి అనేది ఖరాబ్ అయిపోతుంది. సో మంచిగా వాష్ చేసేసుకొని ఆరబెట్టుకొని ఇలా తుడిచేసుకోండి అన్నీ. ఇలా 3 కేజీ టమాటోస్ని తుడిచేసి ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇవి పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఒక టమాటోని 6 to 7 పీసెస్ కట్ చేసుకోండి. మరి చిన్నగా కట్ చేయకండి, మరి పెద్దగా కూడా కట్ చేయకండి, మీడియం సైజులో ఉండేటట్టు చూసుకోండి. మీడియం సైజులో కట్ చేసుకోవడం వల్ల అన్ని ఈక్వల్గా ఎండుతాయి అండ్ ఎక్కువ రోజులు టైం పట్టదు. సో అప్పుడైతే మంచిగా అవి డ్రై అయిపోతాయి. ఇలా పైన ఉంటాయి కదా కనుపులు, అవి తీసేసుకోండి. ఇలా తీసేసుకొని ఇలా పీసెస్లా కట్ చేసుకొని ఇవి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకోండి. ఈ పచ్చడి ప్లాస్టిక్ కంటైనర్లోనే పెడతారు, ముందు నుంచి ఇలానే పెడతారు. లేదంటే మీతో సెరామిక్వి ఆర్ గ్లాస్ జార్లు ఉంటే దాంట్లో అయినా పెట్టుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న టమాటో పీసెస్ అన్నీ ఈ ప్లాస్టిక్ కంటైనర్లోకి యాడ్ చేసేసుకోండి. అండ్ ఆల్సో లాస్ట్లో ఏదన్నా వాటర్ మిగిలిపోతుంది కదా టమాటో జ్యూస్, అది కూడా ఇందులోకి యాడ్ చేసేసేయండి. మీరు ఫస్ట్ చేసేటప్పుడు 1 కేజీ టమాటోస్తో పెట్టుకోండి. నేనైతే డైరెక్ట్ 3 కేజీస్ టమాటోస్తో పెట్టాను, చాలా అంటే చాలా మంచిగా వచ్చింది. టమాటో పీసెస్ యాడ్ చేశాక ఇందులో ఒక 3 స్పూన్స్ పసుపు యాడ్ చేసుకోండి, బిగ్ స్పూన్స్. అండ్ 2 కప్స్ రాక్ సాల్ట్ యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడే మెయిన్ సాల్ట్ అంతా యాడ్ చేసేస్తాము. నేనైతే ఇంకో కప్పు చూపించేది మర్చిపోయినాను. సో టోటల్ 2 కప్స్ యాడ్ చేసేసి మంచిగా అన్ని టమాటోస్తో బాగా కలిసిపోయి అండ్ ఊట అంటారు, వాటర్ అనేది రిలీజ్ అవుతుంది, అంతవరకు మనం మిక్స్ చేస్తూ ఉండాలి. మళ్ళీ ప్రెషర్ ఇచ్చి మిక్స్ చేయకండి, జస్ట్ అవన్నీ పైకి కిందికి అంటే మంచిగా కలిసిపోతుంది అండ్ అందులో ఉన్న వాటర్ అన్నీ రిలీజ్ అయిపోయి టమాటోస్ అన్నీ దాంట్లోకి మునిగిపోతాయి, అంతవరకు మనం మిక్స్ చేయాలి. ఇది మీరు ముందు రోజు నైట్ ఇలా చేసేసుకొని ఓవర్ నైట్ అలానే పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మనం డ్రై చేసుకోవచ్చు. సో ఇదైతే కరెక్ట్గా మనం ఫాలో అయినట్టు అవుతుంది ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసుకుంటే. ఇలా పైకి కిందికి అంటే ఈజీగా మిక్స్ అయిపోతుంది. అండ్ మనం రాళ్ళుప్పు తీసుకున్నాం కదా, అది 1 గంట సేపు ఎండకి ఆరబెట్టండి. మనకి ఏదైనా తడి అలా ఉంటే అదంతా డ్రై అయిపోతుంది. సో ఇలా మంచిగా మిక్స్ చేయండి, అట్లీస్ట్ ఒక 2 మినిట్స్ మిక్స్ చేయండి. మీకు పాసిబుల్ అయితే హ్యాండ్తో కూడా మిక్స్ చేయొచ్చు. ఈ పచ్చడి నార్మల్ టమాటో పచ్చడి కంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇలా ట్రై చేయకుంటే ఒక్కసారి ట్రై చేయండి, మీరు పదే పదే పెట్టుకుంటారు, అంత రుచిగా ఉంటుంది ఇది. టమాటోస్ అన్ని బాగా కలిపితే ఇలా ఊట అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసేసాక లిడ్ పెట్టేసుకొని ఓవర్ నైట్ ఇది అలానే పెట్టేసేయండి. మీకు ఇది ప్లాస్టిక్ కంటైనర్లో ఇష్టం లేదు అంటే గ్లాస్ జార్లో కూడా పెట్టుకోవచ్చు, మీతో పెద్ద కంటైనర్స్ ఉంటే. నాతో లేదు కాబట్టి ఇలా ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టాను. ఓవర్ నైట్ అలానే పెట్టేశాక ఇది నెక్స్ట్ డే మార్నింగ్, సో ఇదంతా వాటర్ అనేది ఇంత రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఉన్న టమాటోస్ అన్నీ మనం పక్కనకి తీసేసుకోవాలి. ఒకసారి మంచిగా పైకి కిందికి అనేసి ఇప్పుడు ఈ టమాటోస్ అన్నీ మనం స్క్వీజ్ చేసుకోవాలి. ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ టమాటోస్లో ఉన్నంత వాటర్ అంతా తీసేసుకోవాలి. టొమాటోస్లో ఉన్న వాటర్ ఎంత పాసిబుల్గా అయితే అంత పాసిబుల్గా స్క్వీజ్ చేసేస్తే సో దట్ మనకి ఎక్కువ రోజులు టైం పట్టదు ఆ టమాటోస్ అనేది ఎండిపోవడానికి. అదే మీరు లైట్గా అట్లే తేమగా ఉంటే అవి ఎక్కువ రోజులు తీసుకుంటుంది ఎండడానికి. మీకు ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్గా ప్రెషర్ పెట్టేసి ఇందులో ఉన్న వాటర్ అన్నీ స్క్వీజ్ చేసేసుకొని ఈ పీసెస్ అన్నీ ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడే సపరేట్ చేసేసుకోండి అన్నీ. ఇలా ఒక ప్లేట్లో ఇండివిజువల్గా పెట్టేసుకోండి. ఇలా రిమైనింగ్ టమాటోస్ అంతే బాగా స్క్వీజ్ చేసేసుకొని ఇలా అన్నీ సపరేట్ చేసేసుకోండి.
టమాటోస్ అన్ని స్క్వీజ్ చేశాక ఇదంతా ఊట అంటారు. దీన్ని పడేయకండి. ఇది అలానే పెట్టేసుకొని 3 డేస్ ఇంక దీంతో పనుండదు. లిడ్ పెట్టేసుకొని ఓ పక్కన పెట్టేసేయండి. మనం ఏదైతే స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకున్నామో టమాటో పీసెస్ అన్నీ అవి డైరెక్ట్ సన్‌లైట్‌కి 3-4 డేస్ మనం మంచిగా డ్రై చేసుకోవాలి. ఇలా ఒక క్లాత్ తీసుకొని అందులో యాడ్ చేసేసుకోండి. బాగా అది ఎంత హార్డ్‌గా అంటే అంత హార్డ్‌గా డ్రై అయిపోవాలి. టమాటోస్ డ్రై చేసినాక థర్డ్ డే మనం చింతపండుని మనం ఏదైతే ఊట ఉందో అందులో నానబెట్టుకోవాలి. 3 కేజీ టమాటోస్‌కి 500 గ్రామ్స్ చింతపండు ఈ లిక్విడ్‌లో యాడ్ చేసేసుకొని ఒక 4 అవర్స్ మంచిగా సోక్ చేసుకోవాలి. 500 గ్రామ్స్ చింతపండుని బాగా క్లీన్ చేసేసుకొని ఈ టొమాటో లిక్విడ్‌లో యాడ్ చేసేసుకొని 4 అవర్స్ మంచిగా సోక్ చేసేసుకోవాలి. ఒకసారి మంచిగా మిక్స్ చేయండి. చింతపండు యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకొని 4 అవర్స్ సోక్ చేయండి. ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఎండ ఎక్కువ ఉంది కాబట్టి 3-4 డేస్లో మంచిగా డ్రై అయిపోతాయి. సో ఇలా శబ్దం రావాలి, మంచిగా డ్రై అయిపోవాలి, ఎక్కడ కూడా మెత్తగా ఉండకూడదు. కొంచెం సాఫ్ట్‌గా ఉంటుంది కదా అలా. ఇలా మీరు ఎక్కువ టమాటోస్ మీతో ఉన్నప్పుడు ఇలా డ్రై చేసేసుకొని ఒక జార్‌లో పెట్టేసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకున్న దానితో మనం పికిల్స్ చేసుకోవచ్చు. మీతో ఎక్కువ టమాటోస్ ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఇప్పుడు ఈ టమాటోస్ అన్ని డ్రై చేసాం కదా, ఇవన్నీ ఒక మిక్సీ జార్‌లోకి యాడ్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకొని బాగా స్మూత్‌గా గ్రైండ్ చేసుకోండి. అక్కడక్కడ టమాటో పీసెస్ ఉంటే బాగుంటాయి. అవి బాగా ఊరినాక తినేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. సో నేనైతే ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేశాను. అక్కడక్కడ టమాటో పీసెస్ ఉంటే బాగుంటాయి. 4 అవర్స్ తర్వాత ఇది చెక్ చేసుకోండి. ఇలా చింతపండు అనేది బాగా సాఫ్ట్ అయిపోతే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు స్మూత్‌గా గ్రైండ్ అయిపోతుంది. చింతపండు ఇంకా కొంచెం హార్డ్‌గా ఉంటే ఇంకో 1 అవర్ సోక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం ఏదైతే టమాటో పీసెస్ గ్రైండ్ చేసాం కదా ఎండబెట్టినది, ఆ పౌడర్ యాడ్ చేసేసుకోండి. ఈ పౌడర్ యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేసేసుకొని ఇది కూడా అంతే పక్కన పెట్టేసుకోండి. ఒక 1 అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తే సరిపోతుంది. రిమైనింగ్ ప్రాసెస్ చేసే లోపల ఇది యాడ్ చేసేసి పెట్టేసేయండి. చేసుకున్న టమాటో పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొన్ని మెంతులు అంటే 2 స్పూన్ల మెంతులు, 2 స్పూన్ల జీలకర్ర అండ్ 2 స్పూన్ల ఆవాలు యాడ్ చేసుకోండి. మీడియం హీట్లో మంచిగా అరోమా రిలీజ్ అయ్యి అండ్ చిట్పట అనేంత వరకు మనం రోస్ట్ చేసుకోండి. అండ్ ఎక్కువ మాడనీయకండి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి అంతవరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. రోస్ట్ అయితే ఇలా చిట్పట అంటాయి అండ్ ఆల్సో కలర్ కూడా చేంజ్ అవుతాయి. ఈ స్టేజ్లో ప్లేట్లోకి తీసేసుకొని మంచిగా కూల్ అవ్వనియండి. ఇవన్నీ చల్లగా అయ్యాక మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని ఫైన్ పౌడర్ గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక మనం ఏదైతే టమాటో పౌడర్ మిక్స్ చేసాం కదా అందులోకి యాడ్ చేసేసేయండి. అండ్ ఇందులోనే కారం పొడి యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే ఒక పెద్ద కప్పు కారం పొడి యాడ్ చేశాను. కారం పొడి మీ స్పైస్ లెవెల్ బట్టి యాడ్ చేసుకోండి. కొంచెం కారం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసేసుకోవచ్చు, లేదంటే కొంచెం తక్కువ కావాలంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. ఒక పెద్ద కప్పు కారం పొడి సరిపోయింది పచ్చళ్ళకి అండ్ కరెక్ట్గా సరిపోయింది. అండ్ సాల్ట్ విషయానికి వస్తే నేను ఫస్ట్లోనే రాక్ సాల్ట్ అంటే రాళ్ళుప్పు యాడ్ చేశాను కదా, అదే కరెక్ట్గా సరిపోయింది. ఇంకా నేను ఎక్స్ట్రా అయితే యాడ్ చేయలేదు. కొంచెం డౌట్ ఉంటే ఫస్ట్లోనే ఒక 1.5 కప్ యాడ్ చేసేసుకొని మళ్ళీ టేస్ట్ చూసి కొంచెం సరిపోకపోతే ఈ స్టేజ్లో మళ్ళీ సాల్ట్ మిక్స్ చేయండి. సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేయండి, అంతా బాగా కలిసిపోయేటట్టు. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఏదైతే మిక్స్ చేసామో ఆ పేస్ట్ అంతా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసేసుకొని మిక్సీ జార్లో బాగా స్మూత్గా గ్రైండ్ చేసేసుకొని ఒక పక్కనికి తీసేసుకోండి.
టొమాటో పేస్ట్ గ్రైండ్ చేస్తే ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. సో ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఇదంతా ఒక గిన్నెలోకి యాడ్ చేసేసుకొని రిమైనింగ్ ప్రాసెస్ అంతా ఇదే చేయండి. ఇలా అంతా గ్రైండ్ చేశాను అండ్ కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది. నేనైతే ఈరోజు నైట్ గ్రైండ్ చేసుకున్నాను అనుకో, థర్డ్ డే నైట్ గ్రైండ్ చేసుకొని ఫోర్త్ డే నైట్ మనకు కావాల్సినంత టమాటో పేస్ట్కి పోపు పెట్టుకుంటాము. ఇదైతే ఫోర్త్ డే. ఇప్పుడు దీన్ని ఒక ప్లాస్టిక్ కంటైనర్లోకి యాడ్ చేసేసుకొని అంతా ఇది పక్కన స్టోర్ చేసేసుకోండి. మీరు ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పచ్చడి అంతా ఇలా ఒక బాక్స్లోకి యాడ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు కావాల్సినప్పుడే కొంచెం కొంచెం పోపు పెట్టుకొని చేసుకోండి. అప్పుడైతే ఫ్రెష్గా మనకు తిన్నట్టు ఉంటుంది. పోపు ఎలా పెట్టాలో చూపిస్తాను. నార్మల్ ప్రాసెస్సే. ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక కప్పు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇందులోనే తిరువాత దినుసులు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు యాడ్ చేసుకోండి. తిరువాత దినుసులు యాడ్ చేశాక కొంచెం అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇందులో వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు మీ ఇష్టం, ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఇందులోనే ఎండుమిర్చి కొన్ని అండ్ కరివేపాకు మంచిగా యాడ్ చేసుకోండి. చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది కరివేపాకు ఇట్లా పచ్చళ్ళల్లో యాడ్ చేసుకుంటే. అండ్ ఒక 1 స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసుకోండి, స్మాల్ స్పూన్. ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఈ వెల్లుల్లి అంతా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి. మీడియం హీట్లోనే రోస్ట్ చేసుకోండి. ఇలా వెల్లుల్లి అంతా రోస్ట్ అయ్యాక ఇలా కలర్ చేంజ్ అవుతుంది, గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. సో మీకు ఎప్పుడు ఎంత కావాలి మీకు పచ్చడి పోపు పెట్టుకునే అంత యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 2 కప్పులు యాడ్ చేశాను. ఇలా పోపు రోస్ట్ అయినాక మీకు కావాల్సినంత పచ్చడి యాడ్ చేసుకొని టమాటో పచ్చడి మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. పచ్చడి చూసేకి టైం టేకింగ్ ప్రాసెస్ అనుకుంటాం కానీ చాలా ఈజీ. అండ్ ఇవి బాగా ఎండబెట్టింటాం కాబట్టి టమాటోస్ ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటుంది అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బీ ఫ్రాంక్, మనం నార్మల్గా టమాటోస్ ఉడకబెట్టి చేసే పచ్చడి కంటే నాకు ఈ పచ్చడి చాలా నచ్చింది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి టమాటోస్ కూడా బాగా డ్రై అయిపోతాయి. సో ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. కొంచెం కారం తగ్గించి ప్రిపేర్ చేసుకోండి పిల్లలకి చేసేదైతే. సో రెడీ అయిపోయినట్టే టమాటో పచ్చడి. ఎండబెట్టిన టమాటోస్తో నిలువ పచ్చడి అనేది రెడీ. చాలా అంటే చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో. సో గైస్, మీరు కానీ ఈ టొమాటో నిల్వ పచ్చడి ట్రై చేస్తే ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. తప్పకుండా ట్రై చేయండి. ఎందుకు చెప్తానో అర్థం చేసుకోండి. మీరు కానీ పచ్చడి ఫ్యాన్స్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకునేది ఎయిర్ టైట్ కంటైనర్లోకి యాడ్ చేసేసుకొని ఎన్ని రోజులైనా బయట పెట్టుకోవచ్చు. మీకు ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కావాల్సినంత బయట పెట్టుకొని సర్వ్ చేసుకొని తినండి. ప్రిపేర్ చేసుకున్న పచ్చడి మనం ఇమీడియట్గా తినొచ్చు. ఇవి ఆల్రెడీ బాగా ఉప్పులో నాన్నాయి కాబట్టి బాగా ఊరింటుంది టమాటో. సో ఇలా వేడివేడి అన్నంలో ముద్దపప్పు కాంబినేషన్లో నెయ్యి యాడ్ చేసుకొని తినండి. స్వర్గం అంటాం కదా, అంత టేస్టీగా ఉంటుంది. అండ్ మీకు ఎప్పుడన్నా నోట్లో పుల్లగా కారంగా తినాలనిపిస్తే ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.